श्रुति जी तुमसे यहाँ क्या कुछ कुछ कहता है? బాదం మిల్క్ అమ్ముకున్నాడు కూడా మీ అంత స్పష్టంగా హిందీ మాట్లాడండి. आप गलत प्रोनाउंस कर रहे हो, ये बोलना चाहिए कि आप यहाँ क्या कर रहे हो. That's not my point. Today శోభనం उसका है. मैं बस उनको गाइड कर रही हूँ. ఆహా నువ్వు పెద్ద విక్రమ్ గాడు అతనికి ఫార్ములాలు చెప్తున్నావు. आप क्यों అరుస్తుంది अब? అరవపోతే ఏ బల్లె బల్లె करना है? प्रसाद जी आपको समझ आ गया ना? ఈరోజు సమస్య చదగొట్టేస్తాం. ठीक है. ఇంకో 2 పాయింట్లు. आपको क्यों इतना गुस्सा आता रहता है? బయటకు వచ్చి ముద్దిస్తానే. ప్రసాద్ గారు దిస్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్అప్రోప్రియేటివ్ యాక్టివిటీ అండి. మీకు శోభనంలో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగాలి. మీరు ఒక శతద్రోంశ యోధుడు, శోభనంలో సూక్తులు చెప్తారు మరి. బావగారు నేను మీ చెల్లి సెకండ్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి. అక్షయ్ అయినా మనం కపుల్ కదా, ఇంకా మా అన్నే పర్మిషన్ అడుగుతావెందుకు? అందరిది ఒక బాధ అయితే మీదో బాధ. సర్లే సినిమా అయిపోయి తిన్నగా ఇంటికి రండి. దారిలో శ్మశానం కనబడింది కదా అని సేద తెరొద్దు. రెడ్డి గారు శోభనం రోజు శ్మశానం గురించి మాట్లాడతారండి చిరాగ్గానే. ఏదో ఫ్లోలో వచ్చేసిందిలేండి. ఇందుకు ఏం సినిమా అమ్మా? దెయ్యాలు దిబ్బా. విరాజిత, ఫస్ట్ నైట్ రోజే మనం వాళ్ళని లాక్ చేయాలి. అలవాట్లు మానేమని చెప్పు. నా నోటితోలు కూడా తగ్గించమను. మొత్తం నీ కంట్రోల్లోకి వచ్చేయాలి. ఫస్ట్ డేనే ఇన్ని కండిషన్స్ పెడితే ఏం బాగుంటుంది? वो कंडीशंस పెట్టకపోతే वो రెడ్ డీజీ చేసి బన్ जाएंगे. మా ప్రసాద్ అలా ఏం కాదు, నా మాట వింటాడు. అలాగని బెడ్రూమ్లోకి వెళ్ళగానే హెచ్ఆర్లా బిహేవ్ చేయకు. అబ్బాయితో కాస్త సున్నితంగా మాట్లాడు. సున్నితం గురించి మీరే మాట్లాడాలి. అయినా ప్రసాదే కదా, ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు? మొగుడు మగాడే మొరటుగానే ఉంటాడు. మనమే వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి. మీ నాన్నని చూడు, నాకెప్పుడైనా ఎదురు చెప్పాడా? చెప్తే ఉంటాడా? మీరు చాలా గ్రేట్ ఆంటీ. రెడ్డి గారు పువ్వుల రెక్కలన్నీ ఎండిపోతున్నాయండి. కొంచెం నీళ్ళు చెల్లామంటే ఫ్రెష్ గా ఉంటాయేమో. డెకరేషన్ ఓకే, పూలు ఓకే, పనులు ఓకే. రెడ్డి గారు సుగంధ ద్రవ్యాలు తెప్పించమంటారా? శవం మీద చల్లడానికి అండి. రెడ్డి గారు రూములో మంచి స్మెల్ రావడానికి, అట్మాస్ఫియర్ బాగా ఉండడానికి అడిగాడైనా. బ్యాంకాక్ వెళ్ళొచ్చిన కాడి నుంచి అంబియన్స్ కి అట్మాస్ఫియర్ కి అలవాటు పడిపోయాడు బిడ్డ. గాట్ ఇట్ అండి. అగరబత్తులు కట్టి తెప్పించండి, అయిపోయింది. అంబికా దర్బార్ బత్తి కావాలా, సంస్కార బత్తి కావాలా? ఇప్పుడు అతనున్న టెన్షన్ లో ఏ బత్తి ఇప్పించే టైం లేదండి. రెడ్డి గారు ఫస్ట్ నైట్ అనగానే ఈ ఫీలింగ్ ఏంటి సార్? ఏదోలా ఉంది. ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండకూడదండి, పారాలసిస్ వచ్చేద్ది. కంగారు పడకండి. నా ఫస్ట్ నైట్ రోజు కూడా ఇలానే టెన్షన్ పడ్డాను. మరి ఇప్పుడు జీవితకాలం పడుతూనే ఉన్నాను. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. 1, పెళ్లిలో ఉండే సరదా ఫ్యూచర్లో ఉండదు. 2, ప్రతిరోజు ఫస్ట్ నైట్ జరగదు. అంటే ఇప్పుడు అర్థమైంది విరాజతకి సిబ్లింగ్స్ ఎందుకు లేరు. ఏమర్థమైంది సార్? మీకు ఫ్యూచర్లో అర్థం అవుతుందండి. నాకేం అర్థం కాలేదు సార్. సినిమా ముందు వచ్చే ముఖేష్ యాడ్లా ఎంతసేపు నా రూమ్ లో ఉంటారండి? బయటికి వెళ్ళండి. మా అనుభవాలు నీతో పంచుకుందామని. అబ్బో మీ అనుభవాలు అగరబత్తీలు మాకు అక్కర్లేదండి, వెళ్ళండి సార్. ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పిల్లండి, తలుపు దగ్గరే ఉంటాను. నేను కొనబూరుతో కొట్టుకుంటున్నాను, పల్స్ పడిపోగానే వచ్చి నోట్లో టాబ్లెట్ వేయండి. వెళ్ళండి సార్. ఆల్ ది బెస్ట్ అల్లుడు. మీ అమ్మాయిని పంపించండి. పూల రెక్కలన్నీ ఎండిపోతున్నాయి. గంటల మీటింగ్లు పెడతారు వీళ్ళు. ప్రసాద్ రే, ఏదో ఒకటి మాట్లాడు. అవును, ఫస్ట్ నైట్ అంటే డెకరేషన్ ఏంటి సింపుల్ గా తేల్చారు మీ వాళ్ళు. ఇప్పుడు అదా ఇంపార్టెంట్? పేనాస్ ఫ్యామిలీ. ప్రసాద్ లైట్లు అయిపోయినా? ఏహే మూసుకొని వినా. మాట్లాడదామంటే మనం చాలా స్ట్రగుల్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాం కదా. జీవితాంతం ఈ లవ్ ఇలానే ఉంటుందా? నన్ను బాగా చూసుకుంటావు కదా? ఏ ధైర్యంతో నేను నమ్మి నుంచున్నానో తెలియట్లేదు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు రాజిత? అంటే నన్ను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసావు కదా. అప్పుడు నువ్వు బాగుండాలని, మరిప్పుడు నేను బాగుండాలని, మనం బాగుండాలని. అదే విరాజిత, నాకు ఈ ప్రాసెస్లో ఒక విషయం అర్థమైంది. ఏంటి? లవ్ చేసుకునే వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు,
పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ శోభనాలు అవ్వవు. ఇప్పుడు నీకెందుకు అలా అనిపించింది? మనస్సాక్షి ఉండాలి. పెళ్ళైన 2 నెలల దాకా శోభనానికి ముహూర్తాలు లేవని పంతులు చెప్తే హోమ్ సిక్ అని ఇంటికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఆషాఢం వచ్చింది, అదో నెల బొక్క. ఏదో దేవుడి కరు నుంచి ఈరోజు శోభనానికి ముహూర్తం సెట్ చేస్తే మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నావు. ప్లీజే. ఆ అమ్మాయిలం బాబు, ఆ మాత్రం భయం మాకుంటుంది. అయినా ప్రసాద్, నువ్వు ముందా మందు సిగరెట్ మానే. ఇదివరకు అంటే నువ్వు ఒక్కడవే, ఇప్పుడు మన ఇద్దరం కదా. ఆహా, ఏ టైంలో కండిషన్లు పెడుతున్నావే. ఓకే, నీకోసం అన్నీ మానేస్తా. ప్రసాద్, ఏం జరిగినా నువ్వు నన్ను వదిలేయవు కదా, నన్ను మోసం చెయ్యవు కదా. నో ప్లీజే. ఫస్ట్ నైటే, చాలా ఇయర్స్ నుంచి వెయిటింగే. పొట్టు కూడా వచ్చింది, జుట్టు పోతుంది. ప్లీజే. సరే సరే, నేను ఇంకా నిన్ను డిసప్పాయింట్ చేయనులే. ముద్దు నుంచి మొదలు పెడదాం. యాక్చువల్గా అది బెటర్ ఐడియా. ఏమైంది? ఏమో, నేనేం చేయలేదు. నువ్వు అరవలేదా? ఆహా. ఓహో, ఫస్ట్ టైం కదా, హాలోజినేషన్. వన్ మోరా. నేను కాదు. ఆహా. ఒరే అక్షయ్, ఏంట్రా ఇది మా రూమ్ లో దుకాణం పెట్టారు? అంటే హాల్లో అందరూ ఉన్నారు, మేడ మీదకి వెళ్ళి చావండి. పైన వర్షం పడుతుంది, ఆహా. అందుకే ఇక్కడికి వచ్చాం. పద బేబీ, మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెనా? మీ కంఫర్ట్లు తగలయ్యా. నేను డోరేసి వస్తానే, ఈ దుంపలు తెగ. ఇప్పుడు నో డిస్టర్బెన్స్. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదామా? ఓర మీ దుంపలు తెగ, పార్కు పొదల్లో కాపురాలు ఎట్టేసినట్టు మా రూమ్ లో తగలటారేట్రా మీరు? ఆహా, ఆ రూప్ మా అమ్మది. మీ అమ్మదా? ఈ వయసులోనా? వెళ్ళి తలుపుతి. వెళ్ళు. ఏంటండి? वो विराजिता के नाना जी गुजर गए. అలా కానివ్వండి. ఏమర్థమైంది? అంటే ఎనర్జీ కోసం ఈసారి గుజరాత్ వెళ్తే జీడిపప్పు పట్టుకొస్తాను అంటుందండి. విరాజితాల తాతగారు చనిపోయారు. అయ్యే బాబోయ్, ఈ విషయం తెలిస్తే ఫస్ట్ నైట్ అయిపోద్దండి. ఓ పని చేయండి సార్, వాళ్ళ అమ్మ అడిగితే ఆల్రెడీ విరాజితాకి మ్యాటర్ తెలుసు, బాగా ఏడుస్తుంది, ప్రసాద్ వాదారుస్తున్నానని చెప్పండి. ఇలాగే మా ఫస్ట్ నైట్ అయిపోద్ది సార్. ప్లీజ్ సార్, పుణ్యం కట్టుకోండి. అన్యాయం అండి ఇది. నీ శోభనం అయిపోయింది, నేను చెప్తా బొక్కలాగా. ఏమండి అన్యాయం అండి? ఏమండి ఏమండి? ఏమైందంట? అది చందు అక్షయ్ కిచెన్ లో దొరికిపోయారంట. వాళ్ళు సినిమాకి వెళ్దాం అనుకున్నట్టున్నారు. టికెట్లు దొరకలేదేమో. ఎందుకే ఇన్ని డౌట్లు అడుగుతావు? విరాజిత, ఈరోజు మన ఫస్ట్ నైట్. నువ్వు ఫస్ట్ నైట్ ట్రాన్స్ లోనే ఉండు, నీకే సౌండ్స్ వినిపించట్లేదు. ఓకే, ఫస్ట్ నైట్ చేసుకుందాం విరాజిత. పైగా ఈ ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటే పెరాల్సిస్ వచ్చేద్దని రెడ్డి గారు కూడా చెప్పారు. వెళ్ళి తలుపు తీ. పో. తీ. విరాజిత, బిచ్చప్పతో నా బిచ్చప్పతి తాతకేమైందమ్మా? పోయాడే. లోపలికి ఎందుకు వదిలేరండి? ఇదేమైనా సినిమా థియేటర్ అని టికెట్ చింపి పంపించడానికి ఎమోషన్లో తోసుకుంటూ వచ్చింది పాప. రెడ్డి గారు, బిచ్చప్పతో నా బిచ్చపతి. బిచ్చపతో ఎండుమిర్చిది.
పల్లీలది. ఇదేంటి? ఆ, బఠానీలు. పల్లీలు. ఇదేంటి? షుగర్. ఉప్పు. ఇది ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా. ఇవి మీవే ఐరన్ టాబ్లెట్స్ ఇక్కడ ఉన్నాయేంటి? రాజ్మా. మీ ఇంట్లో కిచెన్కి ఎప్పుడు వెళ్ళలేదా? అంటే కూర వేసుకోవడానికి వెళ్ళేదాన్ని. సరే, టీ పొడిది. ఆ, అమ్మా ఏంట్రా? ఆ, ఏ లేదు. టిఫిన్ తింటావా? ఆఫీస్కి వెళ్ళాలిగా. ఆ, ఆ. ఉప్పు ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ రాస్తా. సోడా ఉప్పు. బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఉప్పు. రాజ్మా రాస్తా. ఐరన్ టాబ్లెట్స్ ఉప్పు రాజ్మా ఐరన్ టాబ్లెట్స్ కాదా? ఇదిగో టీ పౌడర్. ఇదిగో తిను. మళ్ళీ ఉప్మానా? ఇడ్లీ లేదా? ఇడ్లీలు తినే మా తాతగారు చనిపోయారు ప్రసాద్. అందుకని ఇంట్లో ఇడ్లీలు బ్యాన్ చేస్తారా? దరిద్రుడు ఉప్మా తిని చచ్చిపోయినా బాగుండేది. ఇడ్లీ గొంతుకు అడ్డం పడి గుండె ఆగిపోతే అప్పుడు సాఫ్ట్గా ఉండేలా ఉండొచ్చు కదా యువరాజ్దా. నాకు వచ్చిన 3 వంటలు. ఏంటవి? వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఏంటే వంటలా? నేను నేర్పిస్తాలేరా. అప్పుడు దాకా నేను ఉంటానా? ఎవడైనా పెళ్ళాం వండి పెడితే తిందాం అనుకుంటాడు. మా ఆవిడ చూడు, స్వయానా తన చేతులతోనే ఫుడ్ ఆర్డర్ పెడతా. ఏయ్, అత్తయ్య గారి ముందు ఏంటి? ఏంటి సరసం అనుకుంటుందా? ఎప్పుడో దిష్టి నిమ్మకాయ దొక్కేసి ఉంటాను నేను. అమ్మా, ఇంకొంచెం ఉప్మావేనా? దీన్నే పంచరైన టైర్లోకి సొల్యూషన్ ఎక్కించినట్టు బలవంతంగా తింటున్నాను. ఇదేమైనా అనవరం ప్రసాదమా 4 భాగాలు ఎక్కువ నాకడానికి? నీ పెళ్ళాం వచ్చిన తర్వాత అసలు నా వంటలే మర్చిపోయావురా నువ్వు. ఈ వంకతో అయినా వంట చేద్దాంలే అమ్మా. ఏం చూస్తున్నారు ప్రసాద్ గారు? రెడ్డి గారు, ఏదైనా సీదేవి కూతురు కత్తిలా ఉంటదండి. ఎందుకు పుట్టిందో పుట్టింది. అక్కడ శ్రీదేవి పోయిందని జేసీ పుట్టాడు దుఃఖంలో ఉన్నాడండి. రెడ్డి గారు, మీకు చాలాసార్లు చెప్పాను వాటి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని. పసిగొట్టుని పొట్టన పెట్టుకునే పరమ నీచుడండి అది చేసి. అంత పౌరుషం ఉంటే ఈ ఆఫీసులో జాబ్ మానేయండి. ఎందుకు చేస్తున్నారు? ఇది నా మరదల ఆఫీస్, నాకు కూడా హక్కు ఉంది. సర్లేండి, మన ఇద్దరం గొడవపడి సాధించేదేముందైనా. ఒక్క నిమిషం. అచ్చా ముండి क्या कर रहे हो? ఓదార్పు కర్ రహే హూ. मिस यू. మిస్ యూ బేబీ. मैं वहाँ से जल्दी आ जाऊंगी. పర్లేదు బంగారం, టైం తీసుకొని రారా. ओके बेबी, బాయ్. సార్ ప్లీజ్ ఇంకోసారి మీకు పర్సనల్ కాల్స్ వస్తే బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి. చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకు. భార్యాభర్తలు అంటేనే అన్యోన్యం అండి. మాకు అన్యాయం జరిగిందండి. ఈ రోజు కాకపోతే రేపు. శోభనం గురించి ఎందుకు అంత తొందరపడిపోతారు? సార్, పుట్టిన పిల్లాడు నాన్న అని పిలిస్తే పర్లేదండి, తాతయ్య అని పిలిస్తేనే దరిద్రంగా ఉంటది. టైం దొరికితే చాలు గుంపులు గుంపులుగా కూర్చొని మీటింగులు పెట్టుకుంటారేంటి? మీ శోభనం గురించే మాట్లాడుకుంటున్నాం. మీకు మాట్లాడడానికి వేరే టాపిక్ దొరకలేదా? ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ 2 సిరీస్లోనూ ఇదే హాట్ టాపిక్. విరాజిత, మా హస్బెండ్ జాబ్ గురించి జేసీతో మాట్లాడటానికి ఇది రైట్ టైం కాదేమో. టైం చూసుకుని మాట్లాడతావా? అవునా? మీ హస్బెండ్ ముందేం చేసేవాళ్ళు? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? యాక్సెంచర్లో వర్క్ చేశారు. ఓ, అయితే రమ్మను మాట్లాడదాం. హ్మ్. నువ్వు క్యాబిన్ కి రా. అది సరసం. ఉమ్. రెడ్డి గారు, నిజంగానే వీళ్ళ ఆయన యాక్సెన్సరీలో జాబ్ చేశారంటారా? నిజంగానే ఏం చేసేవాడు? మనలాగే. మరెందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు? ఏముంది, తాగేసి గ్రూప్ లో మెసేజ్ పెట్టుంటాడు, అలా ఆప్తల బొమ్మలు ఉంటారు. మరే రెడ్డి గారు, గమనించారా మీ ఆవిడ అక్షయ్ కనిపించట్లేదు? 2 క్వశ్చన్స్ కలిపి అడగండి సార్, దరిద్రంగా ఉంటది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మా బావగారు అక్షయ్ అఘోరాలతో ట్రిప్కి వెళ్ళారు. ఎవడ జోన్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు, నేనే సంకనాకపోయాను. ఏంటి సార్ అందరూ స్వీట్స్ తింటున్నారు, ఏంటి సంగతి? మీరు కూడా నోరు తీపి చేసుకోండి. ఎవరా? సార్, థ్యాంక్ యూ. ఏంటి విషయం? మా ఆవిడికి 4 నెలలు సార్. నీకు పెళ్ళి 4 నెలలు అయింది కదరా? అంటే నేను డ్యూటీలో సిన్సియర్గా ఉంటాను సార్. ఆహా, ఆడికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పెట్టేసిందండి. నాకు దరిద్రం చుండ్రుల్లో అంటుకుంది సార్. ఉంచుకుంటే జుత్తురు పోద్ది, గోకితే రథం వచ్చేది. సార్, మీరు నాకు ఇంకా కంగ్రాట్స్ చెప్పలేదు. చెప్తాను రా, చెప్తా.
మండపంలో ఫ్రీగా పెళ్లి చేసుకున్నావు, 4 నెలల్లో తండ్రి అయ్యావు, మా అందరికి అప్పులు ఇస్తున్నావు, ఇప్పుడు స్వీట్లు పంచుతున్నావు. సార్ వాళ్ళలో ఉన్నది ఏంటి, నాలో లేనిది ఏంటి సార్? ఫిజికల్ ఫిట్నెస్. సార్ ఒకసారి ఇప్పుడు మీరు వాటర్ మెలన్ తింటారు కదా, అవును. పెక్కలు ఊసేకండి, నవలీస్ మింగేయండి, మంచిది. ఈడు నాకు టిప్స్ చెప్తున్నాడు సార్. మదన్ సార్ ఇలాంటి టిప్స్ ఏమంటే నాకు వాట్సాప్ చేయి. ఆ. చెవిటడు ముందు సంగు ఊతే ఇన్స్ట్రుమెంట్ వాల్యూ పోద్ది. మ్. శ్వేత గారు మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలా? అవసరం లేదు. ఈ మూలికలు ఆ మూల సంకొన్నాడికి ఇవ్వండి. వస్తున్నాడుగా మీ ఆయన, చెప్తా. రే మదన్, పొద్దున్న చాలాసార్లు కాల్ చేశాను, ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు. మా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. మీ ఆవిడనా? ఏమైంది? మా ఆవిడకి 4 నెలలు సార్. ఓ కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా మోతీచూర్ లడ్డు తినేసి. రే మదన్, ఆ హంతకుడు స్వీట్స్ ఇచ్చావంటే నా కోపాన్ని చూస్తా చెప్తున్నాను. ఎవడరా హంతకుడు? ఎక్కువ తక్కువ మాట్లాడుకో. శోభనం రోజే అంతరిక్షం నుంచి ఉలకరాలంటే మీద పడిపోయి ఉంటావు, చడుచుకొని చచ్చిపోయి ఉంటుంది. పాపం సార్ నా మరదలు. మీదేరా తప్పు. దానికి యాంగ్జైటీ డిసార్డర్ ఉందని చెప్పకుండా మోసం చేసి మరి పెళ్లి చేశారు. శోభనం గదిలో నన్ను చూడంగానే గుండె అయిపోయింది. సార్ మీకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. నార్మల్. ఎంతో కష్టపడి మరీ తన పెళ్లి కొప్పించాను సార్. డైనోసార్ గుడ్డును తొక్కేశాడు సార్. శ్వేత, మాటలు తిన్నకొస్తే మంచిది, లేదంటే నా ఇన్ఫ్లుయెన్స్ చూపించాల్సి వస్తుంది. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది తెలుసు. అయితే అండి పక్క. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? విసిగించామంటే గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. నేనెందుకు గ్యాస్ లీక్ చేస్తాను? నీ ఫస్ట్ పిల్లంని అలాగే చంపేస్తాయి. నేనెందుకు చంపుతాను శృతి? ఏమో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్యా కర్తే కిస్కో మాలూం. నేను డబ్బుల కోసం గడ్డి తినే మనిషిని కాదు. నేను అదే చెప్పాను, మంచివి కాదు. సడన్ గా ఈ అనుమానం చెప్పేంటే? ఇందాక నుండి నేను చంపలేదు అంటున్నావు, కానీ నేనే నీ ఫస్ట్ వైఫ్ అని చెప్పట్లేదు. అయితే నీకు ముందు పెళ్లి అయినట్టే. ఏ సచ్చే? అక్కడి నుంచి లింక్ అక్కడికి లాగేవే. మూవీ రూల్స్ లో సినిమా డౌన్లోడ్ చేయడానికి కూడా ఇన్ని లింకులు ఉండవు. నువ్వు పెట్టుకునే లింక్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువే. యు చీటెడ్ ఆన్ మీ. నహీ నహీ కోయి నహీ. కోయి హై. ఏమైందే? ఇలాంటి టెన్షన్తో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా? ఈయనేం చేస్తున్నాడు? గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మార్నింగ్ సార్. ఏం డల్గా ఉన్నారు? ఏమైంది? అనుకున్నదే అయింది. మీ అందరికి ఏ వైరస్ పట్టిందండి? ఎవడ తినక పాయింట్కి రాడా? ఏం చెప్పమంటారు సార్, మా అమ్మ ఊరెళ్ళింది, విరాజిత కిచెన్లోకి వెళ్ళింది. ఈశ్వరుడు చేతులు ఇచ్చాడు కదా, దొరికినవన్నీ స్టవ్ మీద పెట్టి హల్వా తిన్నాక నాకు ప్లేట్లెట్స్ పడిపోయాయి సార్. బొప్పాయి తినండి, పెరుగుతాయి. కష్టం సార్. ఇందాకే బంగాళదుంప ఉడకబెట్టి తర్వాత ఎండలో పెట్టి బిస్కెట్స్ చేస్తాను. ఓహో, మొత్తానికి విరాజిత గారు కూడా కిచెన్ నుంచే దాడి చేయడం మొదలెట్టారనమాట. అసలు కాపురం అంటే బస్ జర్నీలో జర్నీ సినిమా చూడడం లాంటిదండి. ఆడ ఆపినప్పుడు మనకు రాదు, మనకు వచ్చినప్పుడు ఆడ ఆపడు. నాకు అర్థం కాలేదు సార్. 2 రోజుల నుంచి నా పరిస్థితి కూడా అలాగుంది సార్. డెలివరీస్ కి ఇంటిగ్రేషన్స్ కి మధ్యలో ఆగిపోతున్నాను. మీరు చాలా బెటర్ అండి. నేను ఇంకా బేసిక్సే సైన్ థియేటర్ కాస్ట్ థియేటర్ దగ్గర అయిపోయాను. సర్లేండి, ఆఫీస్కి వస్తున్నారా? ఏం ఉపయోగం సార్, సముద్రం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి అడారికి చేరుకున్నట్టుంది. ఆ వంట కన్నా ఆఫీసులో గంట బెటర్ అని నా ఫీలింగ్. నిజమే సార్, కనీసం యూట్యూబ్లో వీడియోలైనా చూసుకోవచ్చు. ప్రసాద్, బంగాళదుంప బిస్కెట్స్ ఆల్మోస్ట్ రెడీ. నీకు షుగర్ వేసిన బిస్కెట్స్ ఇష్టమా, బెల్లం వేసిన బిస్కెట్స్ ఇష్టమా? మున్ని, టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. మరి కిచెన్లో కనబట్టలేదు? తినేసా. మరి నాకేది? నువ్వు బయటికెళ్ళి ఫుల్ మీల్స్ తింటున్నావు కదా. సింగిల్ మీనింగ్ తో కదా అంటున్నావు? లేదు, డబుల్ మీనింగ్. మణికొండలో చాలా మంది పిల్లలకి నీ పోలికలే ఉన్నాయంట కదా. నేను ఇప్పుడుకొచ్చి కేపీహెచ్పీ వెళ్ళడానికి ధైర్యం చేయలేదే. నువ్వెక్కడికి వెళ్తే నాకేంటి? అసలు నీకెన్ని ఎవరు చెప్తున్నారు? అన్నయ్య, ఇదొకరిదే. ఇల్లు కలిపి నేను ఎడుతుంటే బొగులేరుకోవడానికి వచ్చింది. ఏంటో చెప్పమ్మా. అక్షయ్ నన్ను వదిలేస్తా అంటున్నాడు అన్నయ్య. ఆడికేం పోయే కాలం? నేను కూడా మీ అన్నయ్యని వదిలేద్దాం అనుకుంటున్నాను. ముందు మనం తర్వాత మాట్లాడుకుందాం. నీతో మాట్లాడడం ఏం లేదు. నోటీస్ పంపిస్తా, చదువుకో. అక్షయ్ కూడా మ్యూచువల్ డివర్సే కావాలంటున్నాడు అన్నయ్య. నేను మాత్రం ఫోటో ఇంటికి కేసు పెడతాను. ఓరి మీ దుంపలు తగా మీరెక్కడ దొరికారా నాకు? మనిద్దరం ఒకే తల్లి పిల్లలం అన్నయ్య. బట్ మై పేరెంట్స్ ఆర్ నాట్. ఏంటిది ఎంగిలాకుల మీద కుక్కలు దాడి చేసినట్టు? నన్ను కుక్క అంటే అవసరం అయితే కొడతాయి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాయి. వదినా,
ఆంటీని అడిగానని చెప్పండి. ఏంటో టాటా చెప్తున్నావు, అది నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటుంది. అక్షయ్ కూడా నన్ను ఇంటికి వెళ్ళిపోమని పంపించేశాడు అన్నయ్య. అబ్బా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బావగారు ఏంటిది? ఏది నాది ఏది నీది, సర్వం శివం. ఒరే బెప్పం, అఘోరాలతో ట్రిప్ అంటే క్షుద్ర పూజలు వదిలేసి భక్తి మార్గం వైపు వెళ్తున్నాం అనుకున్నాను. అంతేగాని సన్యాసం తీసుకుంటా కాశీ వెళ్ళిపోతానంటే కాలు ఎరగొడతాను. విరిచేవాడెవడు, విరక్కొట్టేవాడెవడు, అంతా మట్టే. ఇంతకు ముందు బాగానే రొమాంటిక్ గా ఉండేవాడు అన్నయ్య. ఇప్పుడు దగ్గరికి వెళ్తుంటే కళ్ళు మూసుకొని పద్మాసనాలు వేస్తున్నాడు. నేను కూడా సన్యాసి అయిపోతా. ఏహే, అసలు నీ బాధ ఏంటి? ఎవడో నా మీద లేనిపోని చెప్పి మా ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నాడు. ఆహా, అద్విక కౌన్ హే, సుప్రియా కౌన్ హే? వాళ్ళు పతివ్రతులు హై, వాళ్ళంటే కళ్ళు పోతాయి హై. మరి నేను? నువ్వు నా ముండి. బట్ యు ఆర్ నాట్ మై ముండా. నో, నేనే నీ ముండనని ప్రూవ్ చేసుకుంటా. అన్నయ్య, మరి నా సంగతి ఏంటి? అబ్బా ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అక్షయ్, మా చెల్లికి అన్యాయం చేసావంటే మాత్రం ఊరుకోను. నేను దీపాన్ని, ఆయనే వెలిగిస్తాడు, వెలుగునిచ్చేలా చేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. నువ్వు నన్ను చంపగలవు, కానీ నా ఆత్మని కాదు. సర్వం శివం, సర్వం శివం, సర్వం శివం. శివ శివ శంకర, భక్తవ శంకర. సర్వం శివం. మీ రెజ్యూమే చూశాను. సో యా, ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. అన్ని రెజ్యూమ్లో పొందుపరిచాను సార్. పొందుపరిచావా? అవును సార్. మీ స్ట్రెంత్ ఏంటి? నేను ఒకసారి బ్యాటిల్ గ్రౌండ్లో దిగితే ఈవెంట్ ఏదైనా MVP నాదే సార్. మీ వీక్నెస్ ఏంటి? నేను రీకాల్ కోసం వెళ్ళి టైం ఎక్కువ వేస్ట్ చేస్తాను సార్. ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే ఏం కావాలి? టీమప్ సార్, టీమప్. ఎవరైనా డౌన్ అయినా వాళ్ళని రివైవ్ చేయొచ్చు, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కవర్ చేయొచ్చు సార్. మీ టెర్మినాలజీ నాకు అర్థం కావట్లేదండి. కానీ మీరు నాకు అర్థమయ్యారు సార్. అఫ్కోర్స్ మీ గురించి అంతా తెలుసు అనుకోండి. నా గురించా? అవును సార్, శ్వేత అంతా చెప్పింది. మీరే నా ఇన్స్పిరేషన్ సార్. వర్క్ రాకపోయినా ఇద్దరు ఎదలకు లైఫ్ ఇచ్చారని, ప్రాజెక్ట్ కోసం రాత్రి పగలు కష్టపడతారని చెప్పింది సార్. ఎప్పటికైనా మీ అంతటి వాడిని అవ్వాలి సార్. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అవుతాను అనుకోండి. ఇదంతా శ్వేతనే చెప్పిందా? తన అబద్ధం చెప్పుంటే నమ్మేవాడిని కాదు సార్. తను నిజం చెప్పింది కాబట్టే నమ్మాను. మీరు ఇవాళే జాయిన్ అయిపోండి, శ్వేత పక్కన కూర్చోండి, కాసేపట్లో వచ్చి వర్క్ ఇస్తా. అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీకు నేనున్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. జేసీ గారు అన్నారు అంటే అయిపోద్దని అర్థం. వస్తాను సార్. నాట్ బ్యాడ్. హాయ్ అండి. గైస్, మొన్న చెప్పా కదా, తనే మీ న్యూ టీమ్ లీడర్ సుమశ్రీ. తను చెప్పింది చేసుకోండి, ఎక్స్ట్రాల్ చేయకుండా. రెడ్డి గారు, మీ ఇద్దరికి. హాయ్. హాయ్ ప్రసాద్ గారు, ఈ అమ్మాయి కోసం చచ్చిపోవచ్చండి. చచ్చిపోండి సార్, నా కాంపిటీషన్ తగ్గిద్ది. ఏంటి మీలో మీరు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? నాకు చెప్పొచ్చు కదా. ఏదో జోకేస్తే నవ్వుకుంటున్నామండి. జోకా? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. నాతో ఫ్రెండ్లీగా ఉండండి. అదే, నాకు మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు, మన ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది. మీ ఫేస్ చాలా ఫెమిలియర్ గా కూడా ఉందండి. యాక్చువల్గా మనం హాయ్ అండి, ఈయన పేరు రెడ్డి గారు. మన ఆఫీస్లో పెద్ద ఉండేవారు. ఈయన మొదటి పిల్లని గ్యాస్ లీక్ చేసి చంపేశారు. ये सच है? చచ్చిపోలేదండి, ఈయన దగ్గర నుంచి చంపేశాడు. దిస్ గై. అబ్బా, ఆహా, ఇతని పేరు ప్రసాద్ గారండి. ప్రపంచంలో దరిద్రం అంతా నెత్తి మీద పెట్టి తిరుగుతాడు. ఇతని పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు. రెడ్డి గారు, మన పరువు మనమే తీసుకుంటున్నాం. ముందు నిప్పెట్టింది నువ్వేరా. సార్, నాకేంటి ఇన్ని డీటెయిల్స్ చెప్పలేదు? అమ్మాయి కదండి, వీళ్ళు కామాందులండి. ఫనీ. మీరేంటి అంత డల్గా ఉన్నారు? హాయిగా సాగిపోతున్న జీవితం, రత్నాలు లాంటి పిల్లలు. దీన్ని అంతటిని పొగకు మార్చేసింది. మీరు స్మోక్ చేస్తారా? వాళ్ళిద్దరు మనుషుల్లా బిహేవ్ చేయరు. ఎప్పుడు నన్ను ఏదో అంటూనే ఉంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఈ ఆఫీస్లో కూడా ఒక సచిన్ ఉన్నాడు. ఈ శ్వేత వెనుక ఒక అగ్గిరాజ్ ఉన్నాడు. దీన్ని ఏదో ఒకరోజు తగలెట్టేసి దాడే. మరే అయ్యో కూల్. మీరు సీరియస్ అవ్వకండి సార్. మనమందరం ఫ్రెండ్లీగా వర్క్ చేసుకుందాం, ఓకే?
బొక్కదేం లేదండి. ఈడు దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అదేమో పందిరి కంఫర్ట్గా లేదని అడితే లేచిపోయింది. ఈడు 2 మాట్లాడేసరికి వాడు ఫీల్ అయిపోతున్నాడు. ముండా జాదా బాత్ కర్ రే హో. ముండి నాకు తెలుసు కదా. ఏంటి ముండా ముండి? పంజాబీలో అబ్బాయి అమ్మాయి అని. ఓకే ఓకే. అవును, జేసీ ఏంటి అప్పుడే వెళ్ళిపోయాడు? తనకేమైనా వర్క్ ఉందా? అదంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదండి. రీసెంట్ గా పెళ్లి అయితే ఫస్ట్ నైట్ రోజే పెళ్ళాన్ని చంపాడు. ఓ సో సాడ్. అమ్మాయిడు మరదలే. ఓ రెడ్డి గారు నేను చెప్పేస్తానండి. నేను చెప్తానండి. నేను చెప్తాను సార్. నేను చెప్తాను సార్. నేను చెప్తానంటుంటే మళ్ళీ ఏంటి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? మీకు వర్క్ విషయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా, పర్సనల్ గా ఎలాంటి ఫేవర్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మేమున్నాం. ముండా నాకు ఆకలేస్తుంది. ఆర్డర్ పెట్టుకోమండి. ప్రసాద్ గారు, ఈ మధ్యన సాహిత్య విలువలు బాగా తగ్గిపోతున్నాయండి. నిజానండి, అరుపులు కేకలు తప్ప ఏమనబట్టలేదే. నేను అంటుంది మ్యూజిక్ గురించి. నేను చెప్పింది మ్యూజిక్ గురించే. మీ బుర్ర బూత్ అయిపోయింది. ప్రధాన్ని జడ్జ్ చేయకండి సార్. మీ నోటి నుంచి ఎవడైనా మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాడండి? ఏమైనా చెప్దామంటే జాంబీ అటాక్ చేసిన కుక్కలా అరుస్తారు. రెడ్డి గారు, నేను జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటే మధ్యలో ఏంట్రా నీ నసా? రెడ్డి గారు అలా అరవకూడదండి. ఈ రోజుల్లో ఇంత భక్తున్న బామ్మరు దొరకడం మీ అదృష్టం. గాడిద గుడ్డు గానే రేరండి. మా చెల్లిని ఇంటికి పంపించాడు వీడు. అయ్యప్ప మాల వేసుకుని ఇంట్లో పూజ పెట్టుకుంటాడేమో. ఆహా, పూజ కోసం అయితే అగరబత్తి స్టాండ్, ధూప్ స్టిక్, దీపం గుందించి నేనే ఎంకరేజ్ చేసేవాడిని నీ కర్పూరంగాన్ని. విడాకులు కావాలంటే విడాకులు. విడాకులా? తోరణాలకా? తోరణాలు గారిని మీరు ఇంకా మర్చిపోలేదా? మర్చిపోయేలా ఉంటది ఆవిడ. అంతేలేండి. ఆయన ఆవిడకి ఎందుకు విడాకులు ఇస్తాడండి మా చెల్లికి? అదేమన్నా ప్రసాదం ఏంటరా? పూజ అయిపోగానే తమలపాకులు చేతిలో పెట్టడానికి నెక్స్ట్ టీపీలో. అసలు విడాకులు ఎందుకు ఇద్దాం అనుకుంటావు నువ్వు? భవబంధాలు తెంచుకుని భగవంతుణ్ణి చేరుకోవడానికి. సంసార సాగరంలో ఇరుక్కుని కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోవడం భక్తి కాదు. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావురా? విధిలిఖితం. ఈపు చెక్కేస్తాను. అలా సడన్ గా నువ్వు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతే నేను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు గుగ్గుపాలు అయిపోతాయి. ఆవుకి రంగులుంటాయి కానీ పాలుకి రంగులుంటాయా? ఆవే జీవాత్మ, పాలే పరమాత్మ. ఒరే ఆంబూత్గే, కావాలంటే డైరీ ఫార్మ్ పెట్టుకొని రోజు గేదె పాలు పితుక్కో. అంతేగాని డైలీ డైవర్స్ కావాలని నన్ను తప్పుకో. ఆవులు గేదెలు మనోభావాలు దెబ్బతింటాయండి. ఒరే అక్షయ్, నీకు భక్తి ఉండడం తప్పు కాదురా. దానికోసం నేను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు కదా. నమ్మకం ఉంచాల్సింది మనిషి మీద కాదు, దేవుడి మీద. సర్వం శివం. ఇదండి వరుస. ఒకవైపు నుంచి ఇడు, ఒకవైపు నుంచి శృతి. ఇలా వల్ల తలకాయ పోటు ఎక్కువైపోయి మైగ్రేన్ కింద కన్వర్ట్ అయిపోయింది. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఇంకోసారి అరిచావనుకో జేసీకి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. మీ ఇద్దరు గోల్ వల్ల నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అది ఈ మధ్యన మోడల్ అయిపోయింది కదా, పొగరు పెరిగేసింది తిరిగి. మోడల్ ఏంటి మీకు తెల్దా? సిగరెట్ పెట్టి మీద సగం క్యాన్సర్ వచ్చిన మూతి ఫోటో ఉంటది కదా, అది దిందే. దేవుడు పైనే భారం వేసాం. నైస్ కవర్ ఫోటో. వీడికి నోరు వచ్చిందండో. మొగుడు కాదు మరే. అనండి రా అనండి, ఏదో ఒక రోజు మీ ఇద్దరికి పెద్ద గొడవ నాశనం అయిపోతారు. ఇదే నా శాపం. నో, హీఈస్ మై వెల్ విషర్. హీఈస్ మై డిష్ వాషర్. సార్ టీ. నువ్వు తెచ్చేవేంటి? అగ్గి, నీ వర్క్ ఏంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదేంటో శ్వేత, కిచెన్ చూస్తుంటే ఇల్లులాగా, మదర్ని చూస్తుంటే తమ్ముళ్లాగా అనిపిస్తుంది. టేబుల్ చూస్తే తుడవాలని, కప్పులు చూస్తే కడగాలని మనసు లాగేస్తుంది. సార్, కిచెన్లో కప్పులు కనిపించట్లేదు, మీరు తీసుకొచ్చారా? టీ బాగుంది. ఇన్నాళ్ళకి నా కష్టం అర్థం చేసుకొని నాకు అన్నయ్యలా వచ్చాడు. థ్యాంక్స్ అన్నయ్య. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీకు ఇంకా అర్థం కాలేదా? భయ్యాకి ఆఫీస్ బాయ్ వాసనలు ఇంకా పోలేదు. ఆఫీస్ బాయా? మరి యాక్సెంచర్ అన్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డప్ ఇచ్చావు. అగ్గి, నీ వల్ల నా పరువు పోతుంది. నిజం నిప్పు లాంటి శ్వేత. ఈ కోడింగ్ చూస్తుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కన్నా ఘోరం కనిపిస్తుంది. బా, అది నన్ను పెళ్లి పీటల మీద ఎదవని చేసి ఈడితో పారిపోయావా? భయ్యాకి యాక్టింగ్ చేయడం సరిగ్గా రాలేదు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఉంది అని చెప్పి మనం నమ్మేసేవాళ్ళం. మరి మామూలు ఉంటదేంటి? మరి ఇందు మూలంగా 50 మంది ప్రధానికానికి తెలియజేయవలసింది ఏమనగా, సదరు వ్యక్తి అయినటువంటి అగ్గిరాజు గారు విశాల హృదయం ఉన్న జేసీ గారిని మోసం చేసి ఉద్యోగం సంపాదించడానికి ఒక రకంగా శ్వేత గారి రికమెండేషన్ కూడా కారణమని, మన ప్రియతమ హెచ్ఆర్ విరాజిత గారికి ఏ ఏదో భజన చేసినా ఆడికి సంతకం వచ్చే రాజో తెలుసుకోకుండా ఉద్యోగం ఇచ్చిన జేసీకి తెలియజేయడానికి ఏమాత్రం మొహమాట పడమని నిర్ణయించుకుంటున్నాం. సెలవు. శబాష్. అది సార్ సార్ సార్, ఆ పని మాత్రం చేయకండి సార్. ఈ శాలరీని నమ్ముకొని నెక్స్ట్ వన్ కార్ బుక్ చేశాను సార్. మీరు కార్లు కొనేసుకొని ట్రావెల్స్ పెట్టేయండి. మరి మా పరిస్థితి ఏంటి? మీరేం చెప్పినా చేస్తాను సార్. టీమ్ మీటింగ్ ఉంది, కాన్ఫరెన్స్ రూమ్ లోకి రండి, జేసీ మాట్లాడతారు.
వాట్ మిస్టర్ అగిరాజు? సార్ నిజానికి నేనే మీ దగ్గరికి రావాలి సార్, కానీ మీరు బయటకు వస్తేనే పని జరుగుతుంది. ఈయనే నా దేవుడు. నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారు. ఇలాంటి వ్యక్తే కానీ పక్కన ఉంటే ఆ ఊరు, ఆ రాష్ట్రం, ఆ దేశమే బాగుపడుతుంది. ఇంత గొప్ప వ్యక్తి మనతో ఉంటూ మనతో కలిసిపోవడం అంటే అది కేవలం అతని గొప్పతనం మాత్రమే. సారీ సార్, కొంచెం ఎమోషనల్ అయ్యాను. అగిరాజు, ఇప్పుడు అన్నీ ఎందుకు? మీకు పొగడతలు నచ్చవని తెలుసు సార్, కానీ నిజం తెలియాలి కదా అందరికీ. మీ ఇద్దరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరికి ఒకేసారి వచ్చిందా? అంటే ఆయన పాట పాడినప్పుడు నేను తాళం వేశాను. ఆయన రాగం తీసినప్పుడు నేను తాళం వేశాను. ఇద్దరు పెద్ద సంగీత విద్వాంసులు కదా, నా దగ్గర మీ కచేరీలు నడవు. మీటింగ్ రండి. బొత్తిగా కళాహృదయం లేదండి, అదొకే. పోన్లేండి, ఎలాగోలా తప్పించుకున్నాం కదా మనం. మళ్ళీ ఆడిబోన్లోకి వెళ్ళాలి కదా. పదండి. రెండు ఇంకోండి. అదేమన్నా స్కూటర్ మాట మాటకి ఎక్కడానికి? పదండి. మామూలుగా వెళ్ళొచ్చు కదా. నా దగ్గర 340 రూపాయలు ఉన్నాయండి. 2 ఎంహెచ్ క్వార్టర్లు వస్తాయి. సోడాకి మీరు ఏమైనా ఎఫర్ట్ చేయగలరా? మిమ్మల్ని కొట్టడం నా ఉద్దేశం కాదండి. కోపంలోనో మళ్ళీ ఛాన్స్ రాదనో అలా జరిగిపోయింది. మీరు ఫీల్ అయినప్పుడే అర్థమైందండి మీకు ఫీలింగ్స్ ఉన్నాయని. చిట్టికి ఫీలింగ్స్ వచ్చినప్పుడే వసీకరకు కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నా భార్య ఐశ్వర్యరాయ్ కాకపోవచ్చు, గులకరాయ్ అయినా నా పిల్లమే కదా. ఈ ముండాకి నా ముండికి మధ్యలో మీరు తొండలా వచ్చినప్పుడు మొగుడిగా నేను అండగా ఉండాలి కదా. సారీ 4 అక్షరాలే, కానీ దాన్ని పెన్నుతో రాయాలంటే పేపర్ కావాలి, బలపంతో రాయాలంటే పలక్ కావాలి, టైప్ చేయాలంటే కీబోర్డ్ కావాలి. నేను అవతార్లో జాక్ని కాదు, ఫ్లయింగ్ డ్రాగన్కి నా జెండా జాయింట్ చేసి నా ఫీలింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. నా బాధ ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీనికన్నా మీరు సారీ చెప్పకపోవడమే బెటర్ అండి రెడ్డి గారే. ఎంత ఉపోద్ఘాతం మన వల్ల కాదండి బాబా. యాక్చువల్గా 4 పేజీలు ప్రిపేర్ అయినండి. 2 పేజీల మీద టీ ఒలిగిపోయింది. 4 పేజీలే? అదేమన్నా సన్మాన పత్రం, న్యూస్ పేపర్ అండి, మధ్యలో సినిమా వార్తలు కూడా ఉండడానికి. అంటే దెబ్బ చిన్నదైనా అవమానం పెద్దది కదండి, అందుకే సారీ కూడా పెద్దగా చెప్పాలనుకున్నాను. అది సరే సార్, మనం క్యూబికల్స్ దగ్గర మాట్లాడుకున్న విషయాలన్నీ ఎవరో విరాజ్ దాకా లీక్ చేస్తున్నారు సార్. విరాజితాల మదరకు కూడా మన గొడవ విషయం ఆడే చెప్పుంటాడు. పదండి సార్, తేల్చేద్దాం. ఇదంతా ఎవరు చేశారు? దేనికోసం చేశారు? ఇలా చేయడం తప్పని మీకు తెలీదా? తప్పని తెలిసినా తెగించేశారా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్న విషయాలు విరాజ్ దాకా ఎవరు చెప్తున్నారు? నువ్వా నువ్వా నువ్వా? నాకు వంటగదిలోనే టైం సరిపోవట్లేదు సార్. ఈ గొర్రెల మందులో మేకతోలు కప్పుకున్న తోడేలు ఒకటి ఉంది. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఇప్పుడే షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చాను సార్. మళ్ళీ షాప్ కంటే అది షీప్ రా, షాప్ కాదు. ఈ బ్రెయిన్ వేసుకొని సాఫ్ట్వేర్ దాకా ఎలా వచ్చావురా? శ్వేత కోసం సార్. నాకేం రాదని అప్పటికే చెప్పాను సార్. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం రాదని చెప్పింది. ఇక్కడ 2 జెమ్స్ ఉన్నారని చెప్పలేదా? మీ ఇద్దరు జెమ్స్ కాదురా, జెర్మ్స్. సరే, జైల్లో ఖైదీ తప్పించుకుంటే సైరన్ మోగినట్టు ఇక్కడ అక్కడ వాగేది ఇదే సార్. నాకేం అవసరం? అయినా మీ నోట్లో ఏమైనా చిన్నవా? సిగ్నల్ దగ్గర షుగర్ పేషెంట్ హారన్ కొట్టినట్టు మీ నోటితోలతో మీరే వాగేసి ఉంటారు. అగ్రాజు, నీ ముఖం చూసి శ్వేత నీ వల్లే పోతున్నావు. అందంగా ఉంటున్నా తప్ప సార్? జాన్, ఏంటి విపరీత చర్య? గిబ్స్, దీనికి లేదా ప్రతిచర్య? ఏ ఊరు పోయా మంది? వైజాగ్ సార్. వైజాగ్ దగ్గర సీతందార్ దగ్గర ఈనాడు సార్. ఈనాడు అంటే ఆ పక్కన బజార్ ఉంటది, అక్కడ దాలమ్మ టీ అండ్ పాన్ షాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ మనకు అరువు వెళ్ళండి అప్పట్లోని. ఆ దాలమ్మ అత్తే సార్. మీ అత్త? చాలా సంవత్సరాలు అయింది కదా, ఎలా ఉంది ఇప్పుడు? రీసెంట్గా చచ్చిపోయింది సార్. దాలమ్మ, ఐ మిస్ యూ. సార్, మనం ఎందుకు మాట్లాడదామని వచ్చామో ఆ విషయం వదిలేసి ఆడితో దళమో దళమో దళ దళ దళమో 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 ఈ దళం ముచ్చట్లేండి సార్. ఏదో పాత జ్ఞాపకాలు ఆవిడతో 150 రూపాయలు ఇవ్వాలి. నాకెందుకో ఈ లారీ అద్దాలోడి మీద డౌట్ ఉంది సార్. ల్యాప్టాప్లో కన్నా ఫోన్లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అగ్గిరాజు సార్, ఓవర్ టు యూ. కాపీ సార్. ఈ ఎటువైపు చూస్తున్నాడో కాంపాస్ కూడా కనిపెట్టలేదు కదండి. ఈడు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాను బ్లాక్ షీప్ ఈడేనని. Hi guys, I have few points to discuss on. It's regarding... I also tell. ఓకే అగ్రాష్, ముందు మీరు చెప్పండి. మధ్యాహ్నం లంచ్ చేశాక మిగిలిన అన్నం మెతుకులు డస్ట్బిన్లో పడేయకుండా సింక్లో పడేస్తున్నారు.
వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఏంటి శ్వేత ఇతను అవన్నీ నాకెందుకు చెప్తున్నాడు? తనకు కొంచెం ఓసిడి ఉంది మ్యామ్. అన్నీ నీట్గా ఉండాలనుకుంటాడు. ఓహో, ఎంతైనా చేసి గ్రేట్ అబ్బా. మీ అందరినీ ఇన్ని రోజులు ఎలా భరించాడో ఏంటో. వచ్చి వారం కాలేదు అప్పుడే స్టేట్మెంట్లు ఎత్తుందండి. రేపటి నుంచి నేను ఆఫీస్కి 1 వీక్ రావట్లేదు. సో మీటింగ్స్ అన్ని గూగుల్ మీట్లోనే చేయాలి, ఓకేనా? 1 వీకా? మీరు ఆఫీస్కి రాకపోతే మాకు పీస్ ఉండదండి. సడన్ గా మీరు ఆఫీస్కి రానంటే నా పల్స్ రేట్ పడిపోతుందండి. 1 వీక్ లీవ్ ఎందుకు పెడుతున్నారు? నాకు పెళ్లి సెట్ అయింది. అది పెళ్ళి. రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. మనకు పెళ్ళయింది. ఆమెకి పెళ్ళవుతుంది. జీతే రహో బేటా. రెస్ట్ ఇన్ పీస్. ఇంతకీ పెళ్లి కొడుకు? అది ఇట్స్ మీ. నాకెందుకో కడుపులో అదో రకంగా ఉంది సార్. దాన్నే కడుపు మంట అంటారండి. జేసీ मैं आपको मेहंदी लगाऊंगी. ఓకే గైస్, పెళ్లికి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్నే పిలుస్తున్నాము. సో మీరు రిసెప్షన్కి వస్తే సరిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్. ప్రసాద్ గారు, సాంబార్లో సొరకాయ ముక్కలు వస్తాయి, నా ప్లేట్లో వేసేయండి. అంటే నేనేంటి ఉల్లిబద్దలు నాకుంటూ తినాలా? అరే ఏదో ఫ్రెండ్లీగా అడిగానండి. పోను ములక్కడ ముక్కలు వేసేయండి. నా సాంబార్లో ముక్కలు అడుగుతారేంటండి? మీకు సాంబార్ ఏరా ముక్కలు రావా? అరే జనరల్గా అడిగానండి. నేనేమన్నా మీ ఆస్తులు అడిగానా? ఓ సొరకాయ ముక్క, ఓ వంకాయ ముక్క పడతే ములక్కడ ముక్క మీ ప్లేట్లో పడినట్టే తీసేసి నా ప్లేట్లో ఏంటని మర్యాదగా అడిగాను. దాని పెద్ద రాద్ధాంతం చేస్తారేంటి? ఉల్లిబద్ద గురించి మాట్లాడతారేంటి? మీ ఉల్లిబద్ద నేను అడిగాను. సాంబార్ నీ కంచంలో పడితే చేయి నరికేస్తాను, ఖబర్దార్. ఆ మాటకొస్తే ఎవరి కంచంలో సాంబార్ పడినా కంచం విరిగిపోతుంది. సాంబార్లో మొక్కల కోసం గొడవ పెట్టుకునే చీప్ క్యారెక్టర్ అనేది. క్యారెక్టర్ గురించి మాట్లాడక. గైస్ ఏంటి లెగ్రాజ్ కి పవన్ గారు చెప్పుకోవచ్చు గాయ్స్ అనుకోని. ఎక్కడున్నా మనం? సాంబార్లో మొక్కల దగ్గర మాట్లాడేది. నేను మీతో మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు మీరు లేపుకెళ్ళిపోయిన ఆఫర్ ఇచ్చినా మాకంత టైం లేదు. ఆ గుంటకు పెళ్ళి అయిపోయిందా? పిలుస్తున్నా. వీళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లే శృతి. వాళ్ళ గొడవలో నిన్నెవరు దూరం అన్నారు? శ్వేత. అది నిన్ను ఎర్రగా వాడింది. వాళ్ళ గొడవకి ఏం రీజన్ ఉండదు. నిన్న రాత్రి కూడా 7 గంటలకి రాత్రి ఎందుకైందని గొడవ పడ్డారు. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? వాళ్ళకి అదే టైం పాస్. ఒక్కొక్కసారి గొడవ పడుతూ ఏడుస్తారు. ప్రసాద్. రెడ్డి గారు, మీరు చెవులు కళ్ళు మూసుకోండి. సుమతో ప్రైవేట్ గా మాట్లాడాలి. అవసరమైతే నాకు ముద్దు కూడా పెట్టచ్చు. నువ్వు వెంకటేష్, ఆవిడ కార్తీ అగర్వాల్, మధ్యలో నేనేంటి ప్రకాశ్ రాజనా? చెప్పు ప్రకాశ్ రాజనా. ఆపుతారా మీ గొడవ? కనీసం ఒక్కరోజైనా ఆఫీస్ని ప్రశాంతంగా ఉంచండి. జేసీ మిమ్మల్ని అసలు రిసెప్షన్కే పిలవద్దన్నాడు. నేనే రిక్వెస్ట్ చేసి మీకు ఇన్విటేషన్ ఇచ్చాను. సో ప్లీజ్ ఈ ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉంచండి. మీకు యాంగ్జైటీ డిజార్డర్ లేదు కదా? లేదు, ఐఎమ్ హెల్దీ. శోభనం ఆగదండి. ఆవిడ కండపుష్టి చూసారా? గుద్దితే గోడ బదలడిపోతుంది. నేనంత డీప్గా అబ్జర్వ్ చేయలేదు. ప్రసాద్, అక్కడ విరాజ్ నీ గురించి బాధపడుతుంది. వీడు మనసు పడిన రోజున ఆవిడ బాధపడింది. ఒకే ఆఫీసులో కలిసి పనిచేయాలని తెలిసిన రోజున మదన పడింది. వీడికి నోరెక్కువని తెలిసి సర్దుకుపోతుంది. త్యాగశీలండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ మన బాల్ గురించి ఎవడడిగాడు? అయినా మీరిద్దరు బానే కలిసిపోయారండి. మేము ఫ్రెండ్స్ కదా, పైగా కలిసి పని చేస్తున్నాం. కలిసి పనిచేస్తున్నారు కాబట్టి గొడవైనా మళ్ళీ కలిసిపోయారు. అదే కలిసి బతకాల్సిన వాళ్ళతో గొడవ అయితే మాట్లాడడం మానేస్తారా? నేను విరాజ్తో అంత మంచిదాన్ని కాదు. ఎక్స్ట్రాలు చేస్తే జాబ్ నుంచి పీక్ పారేస్తాను. ఇదే ఆఫీస్కి వరదల్లో కొట్టుకొచ్చింది. మనకు మాస్ వార్నింగ్ ఇస్తుంది. దీన్నే మా ఊర్లో పొగరంటారు. అయినా అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి. విరాజిత గారితో మాట్లాడొచ్చుగా. వాళ్ళమ్మగారు చేసిన తప్పుగా ఆవిడెందుకు నిందిస్తారు? అదేం లేదు సార్, 4 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నానండి. విరాజిత వంట తినే బాధ తప్పింది. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అవినే గోల తప్పింది. సన్నగా గొడవైంది కదా అని చెప్పి మాట్లాడడం మానేహం. మీరు అదృష్టం కోసం వెతికిన ప్రతిసారి దరిద్రం మీ కాలికి తగులుతుందండి. అంటే మీరు ఒక్కసారి అటువైపు తిరిగి చూస్తే మళ్ళీ మీ మేడ ఇటువైపు తిరగకపోవచ్చు. చేతిలో వేపాకులుంటే తాండం వాడేసేది.
నా వంట తినలేకపోతున్నావా? నా మాటలు విని చిరాకు వస్తుందిరా? మొగుడు కొడితే పాపమే. నీలాంటి వాడిని చంపేసిన పాపం లేదురా, చంపేసిన పాపం లేదు. పతి ప్రత్యక్ష దేవని పెద్దలు అన్నారా? నీలాంటి పతిత వేషాలు దేవుడే అవుతాడ్రా. 4 రోజుల నుంచి నువ్వు మాట్లాడకపోతే ఏడుస్తుంటే స్టైల్ కొడతావేంట్రా? స్టైలు రెడ్డి గారు లోపల సౌండ్స్ ఏంటండి? లోపల విరాజిత ఆయనతో బిజీగా ఉంది. ఆహా, ఫుల్ రొమాన్సా? అలాంటిదే కైరోప్రాక్టిక్ అని. ఎముకలు విరిగినట్టే ఉంటాయి కానీ విరగవు. ఓహో, నాటు సరసం అన్నమాట. ఓకే ఓకే. ఆగరా, బయటికి రారా. ఇరిగిపోతాయి. వీల్చైర్లో నేను బాగోనే. నాతో ఇంకెప్పుడైనా మాట్లాడటం మానేస్తావేంట్రా? బయటికి రారా, నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రారా. నువ్వు బయటికి వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? నువ్వు బయటికి రా. నువ్వు కొడుతున్నావే, 3rd డిగ్రీ ఇస్తున్నావే. ఈ నొప్పులు తగ్గాలంటే బ్యాంకాకి వెళ్ళి మసాజులు చేయించుకోవాలి. బా. అక్కడ ఏంటది? ఎక్కడ? నిన్ను నాకు హోమ్ సిక్ బయటికి వెళ్ళిపోతానే.